గంగా నదిలో కొంతమంది ముస్లిం యువకులు జరుపుకున్నటువంటి ఇఫ్తార్ పార్టీ చేసినటువంటి పని. ఇందులో వాళ్ళు ఇఫ్తార్ పార్టీ చేసుకోవాలనుకుంటే ఇంకెక్కడైనా చేసుకోవచ్చు కదా, గంగా నదిలోనే ఎందుకు చేసుకోవాలి? మర్చిపోకూడదు, యూపీలో పవర్లో ఉన్నది యోగి ఆదిత్యనాథ్. నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా చక్కర్లు కొట్టింది. ఆ వీడియో ఏంటంటే వారణాసిలో, అందులోనూ గంగా నదిలో కొంతమంది ముస్లిం యువకులు జరుపుకున్నటువంటి ఇఫ్తార్ పార్టీ. చాలామంది అడగొచ్చు, ఏ వారణాసి అయినంత మాత్రాన ఇఫ్తార్ పార్టీ జరుపుకోకూడదా? వారణాసిలో జరుపుకోవడం వేరు, గంగా నదిలో ఒక పడవ, ఒక బోట్లో వెళ్తూ ఆ యువకులు ఇఫ్తార్ పార్టీ చేసుకున్నారు. అది నెంబర్ 1 మిస్టేక్. అది ఎందుకు మిస్టేక్ కూడా చెప్తాను. ఇఫ్తార్ పార్టీ జరుపుకున్నప్పుడు సహజంగానే అక్కడ మాంసాహారం తినడం అనేది జరుగుతుంది, మనందరికీ తెలుసు. అక్కడ ఆ బోట్లో గంగా నదిలో ప్రయాణం చేస్తూ ఈ ముస్లిం యువకులు చికెన్ బిర్యానీ తింటూ, రకరకాలుగా జోక్స్ వేసుకుంటూ చికెన్ బిర్యానీ తినేసిన తర్వాత ఆ యొక్క ఎముకల్ని గంగా నదిలో పడేశారు. ఇది ఈ యొక్క వీడియో క్లిప్పు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారింది. అలా ఎలా చేస్తారంటూ హిందువుల మనోభావాలని దెబ్బతీస్తారా? సహజంగానే కదా. ఇప్పుడు వాళ్ళ కండకావరం కాకపోతే కావాలని చేసినటువంటి పని. ఇందులో వాళ్ళు ఇఫ్తార్ పార్టీ చేసుకోవాలనుకుంటే ఇంకెక్కడైనా చేసుకోవచ్చు కదా, గంగా నదిలోనే ఎందుకు చేసుకోవాలి? ఒకటి, హిందువుల మనోభావాలని దెబ్బతీయాలి, హిందువులను రెచ్చగొట్టాలి, మత ఘర్షణల్ని రేకెత్తించాలి. ఇదే ఎజెండా, అంతకుమించి వేరే ఏం లేదు. అయితే ఈ సంఘటన ఎప్పుడైతే సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వైరల్ అయిందో అక్కడ పోలీసులు 14 మందిని అరెస్ట్ చేశారు. 14 మంది పేర్లు కూడా చెప్తాను నేను. ఒకటి, మొహమ్మద్ అవ్వాల్, అంజాద్ అలీ, మొహమ్మద్ సామీర్, మొహమ్మద్ అహ్మద్, నూర్ ఇస్మాయిల్, మొహమ్మద్ ఫైజాన్, మొహమ్మద్ అహ్మద్, మొహమ్మద్ తహసీమ్, మహఫూజ్ ఆలం, మొహమ్మద్ తౌసీఫ్ అహ్మద్, ఆమీర్ ఖైఫీ, నిహాల్ అఫ్రిది, మొహమ్మద్ అనాస్, దానిష్ సైఫీ. అందరూ ముస్లిం యువకులే, ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే. సరే, ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనా కూడా చేసినటువంటిది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే అందరికీ తెలిసినటువంటి విషయమే, గంగా నదిని మనం దేవతతో పూజిస్తాం. కరెక్ట్. హిందువులందరం కూడా గంగా నదిని, ఒక నదుల్నే మనం ఒక స్త్రీమూర్తిలాగా మనం పూజిస్తాం, దండం పెట్టుకుంటాం. ఒక పవిత్రమైనటువంటి భావన ఉంటుంది, పుణ్యస్నానాలు ఆచరిస్తాం. ఎంతోమంది అక్కడికి కొన్ని లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. అలాంటి గంగానది యొక్క పవిత్రను దెబ్బతీసేటువంటి లక్ష్యంతో చేసినటువంటి ఆకతాయి పనిని కూడా చిన్నదిగా మనం తీసిపారేయడం డెఫినెట్గా ఇది ఒక కాన్స్పిరసీనే. మత ఘర్షణలు రేకెత్తించాలి, తద్వారా ఏదో ఒక అస్థిరత, అశాంతి వాతావరణం రేకెత్తించాలి. ఇలాంటి సంఘటనలు ఇది మొదటిసారి జరగడం కాదు, చాలా సందర్భాల్లో జరిగాయి గతంలో. ఇప్పుడు దీనికి సంబంధించి రకరకాల ఈ అరెస్ట్ అయింది, ఆ ముస్లిం యువకుల్ని అరెస్ట్ చేశారు, అంతటితో ఆగిందంటే లేదు. దీనిపైన వాళ్లకు మద్దతు ఇస్తూ, వాళ్ళు చేసినటువంటి పనిని కూడా సమర్థిస్తూ కొంతమంది తయారయ్యారు, వితండవాదం చేసేటువంటి వాళ్ళు. దీన్ని పొలిటిసైజ్ చేసేటువంటి ప్రయత్నం కూడా కొన్ని పార్టీలు చేస్తున్నాయి. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతూ ఉన్నారు, మరికొంతమంది లెఫ్ట్ లిబరల్ వాదులు, కుహనా సెక్యులర్ వాదులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు మరికొంతమంది మాట్లాడుతున్నారు. ఆ తప్పేంటి? గంగానది అంటే కేవలం హిందువులు ఒక్కరికే పరిమితమా? మరి మిగిలిన మతాల వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదా? గంగానదిలో పడవ ప్రయాణం చేయకూడదంటే ఎవరు చెప్పాలా? గంగానదిలో అందరూ సొంతమే, అది సహజ వనరుగానే భావిద్దాం. పోని మీకు హిందూ దేవతలపై నమ్మకం లేదనుకుందాం, అయినా కూడా అందరూ వెళ్ళవచ్చు. కానీ అక్కడ ఏంటంటే హిందువుల సెంటిమెంట్స్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం జరిగింది. ఇది చాలా చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం. ఇది చూద్దాం. అంటే వివిధ కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది రాజకీయ నాయకుల స్పందన ఎలా ఉందంటే, కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తున్నారంటే, ఇది ఇఫ్తార్ పార్టీయే కదా, అందులో తప్పేముంది, ఇఫ్తార్ పార్టీ గంగా నదిలో చేసుకోకూడదా అని మాట్లాడుతున్నారు. తెలీదా అక్కడ మాంసాహారం తినకూడదనేటువంటి విషయం తెలీదా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, లేకపోతే మిగిలిన పార్టీలు కానీ, ఎవరైతే ఈ 14 మంది యువకుల్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నారో తెలీదా వాళ్ళకి? అది పవిత్రమైన నది అనేటువంటి తెలీదా? హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని తెలీదా? ఎందుకు చేయాలి? అక్కడ ఇంకెక్కడైనా చేసుకోవచ్చు కదా. ఇది అడగాల్సినటువంటి ప్రశ్న. తర్వాత, ఎముకలు పడితే తప్పేంటి? అది ఇంకొక ప్రశ్న. ఎందుకు అడుగుతున్నారంటే, ఇప్పుడు గంగా నదిలో హిందువులు కూడా అస్థికులు కలుపుతారు కదా, మరి అవి కూడా ఎముకలే కదా. సంబంధం లేనటువంటి, లాజిక్ లేనటువంటి వితండవాదం అంటే ఇదే. ఇప్పుడు హిందూ సాంప్రదాయం ప్రకారం అస్థికులు కలపడం అనేది ఒక వర్చువల్, అది
గంగానదిలో అస్థికల నిమజ్జనం చేయడం అనేది ఒక పవిత్రమైనటువంటి ఒక కార్యం. దానికి ఈ చికెన్ బిర్యానీ తిన్న తర్వాత ఎముకలు పడేయడానికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఏం జరుగుతుందంటే మన దేశంలో నేను చాలాసార్లు చెప్పాను, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది కదా, అది మితిమీరిపోతుంది. సెక్యులరిజం అనేటువంటి పేరుతో మనం ఏమైనా మాట్లాడవచ్చు. ఇక్కడ మనకు రాజ్యాంగం హక్కులు కల్పించింది కాబట్టి మనం ఏమైనా మాట్లాడవచ్చు, ఎవరి సెంటిమెంట్స్నైనా దెబ్బతీయవచ్చు. అందులోకి హిందువులు శాంతి కాముకులు కాబట్టి, హిందువులు సహనం గలవారు కాబట్టి ఈజీగా మనం ఏదైనా కామెంట్ చేయొచ్చు. ఇదే ఇతర మతాల వాళ్ళ విషయంలో ఇలా జరిగితే ఊరుకుంటారా? జరగమన్న ఉద్దేశం కాదు, చేయమన్న ఉద్దేశం కాదు, కానీ జరిగితే ఊరుకుంటారా? డెఫినెట్గా ఊరుకోరు. ప్రతిస్పందనలు చాలా సివియర్గా ఉంటాయి, చాలా కాన్సిక్వెన్సెస్ చాలా తీవ్రంగా ఉంటాయి. రైట్? చాలా ఉదాహరణలు ఉన్నాయి మనం చరిత్రలో చెప్పుకుంటే. సో ఇలాంటి వితండవాదం చేసేటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఇక్కడ సెక్యులరిజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మత భావోద్వేగాలకు గౌరవం ఇవ్వాలా వద్దా? ఎస్, డెఫినెట్గా ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ప్రతి మతానికి కొన్ని పద్ధతులు, కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. దానికి మనం గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మన సెక్యులర్ కంట్రీ, మనకు రాజ్యాంగం అదే చెప్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మసీదులోకి వెళ్ళి నేను పంది మాంసం తింటానంటే నేను ఎవరైనా సరే తింటానంటే ఊరుకుంటారా? చేయమన్న ఉద్దేశం కాదు. అగైన్ ఐమ్ టెలింగ్, ఐఎమ్ అండర్లైనింగ్ దిస్ వర్డ్. చేయమని నా ఉద్దేశం కాదు. కానీ అక్కడ అది చేయడం, ఆ పని చేయడం ఎంత తప్పో, ఒక హిందూ దేవాలయ పరిధిలో లేకపోతే ఒక పుణ్యక్షేత్రం పరిధిలో ఇలాంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేయడం కూడా అంతే తప్పు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరెవరైతే ఏ రాజకీయ పార్టీలు అయితే ఈ పని చేసిన వాళ్ళని సమర్థిస్తూ ఉన్నారో, అది ఏ పార్టీ అయినా కావచ్చు, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఎవరైనా కానీ, ఏ మీడియా సంస్థలైనా కానీ, ఒక ఏదో మీడియా మ్యాగజైన్లో వచ్చినట్టుంది, వైర్ మ్యాగజైన్లో వచ్చినట్టు గంగానది అందరిది, హిందూ ముస్లిం బాయి సంస్కృతుల కలయిక, అంతా బాగానే ఉంది, కరెక్టే. కానీ ఈ పని చేయడం ఎందుకు అంటున్నా? బాయి అని కలిసి ఉండాలంటే ఒకరి సంప్రదాయాల్ని, ఒకరి పండగలని ఇంకొకరు గౌరవించడం కదా. అది కదా బాయి అంటే కలిసిమెలిసి ఉండడం అంటే. బట్ ఇది కాదు. ఇక్కడ జరిగింది ఏంటి? హిందువుల సెంటిమెంట్స్ని దెబ్బతీశారు, హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. అది కదా ఇక్కడ జరిగింది. ఇందాక నేను చెప్పినట్టుగా చర్చ్కంటూ కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి, అలాగే మసీదుకి కొన్ని పద్ధతులు ఉంటాయి, అలాగే హిందూ ఆలయాలకు కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. హిందూ పుణ్యక్షేత్రాల్లో కొన్ని పనులు చేయకూడదు, కొన్ని పనులు చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో అయ్యప్ప స్వామి ఆలయం మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అక్కడ ఒక మహిళలకు, ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి మహిళలకు ఎంట్రీ లేదు. అది దేవస్థానం బోర్డు నియమించినటువంటి ఒక రూల్. అది దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు ఇవన్నీ కూడా చాలా జరిగాయి. కానీ దేవస్థానం విధించినటువంటి నియమాలని, పెట్టినటువంటి నియమాలని తూచా తప్పకుండా పాటించాల్సిందే. అక్కడ మేము అందులో విచిత్రం ఏంటంటే హిందువులలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ విషయంలో వెళ్ళాలా వెళ్ళకూడదా అనేటువంటి విషయంలో కొంతమంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి గంగానది అందరికీ చెందినది, ఎస్, అందులో ఏమాత్రం సందేహం లేదు, అందులో ఏం సందేహం లేదు. కానీ దాన్ని అపవిత్రం చేయడాన్ని మాత్రం అంగీకరించలేనటువంటి విషయం, ఆక్షేపించాల్సినటువంటి విషయం, కఠినంగా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి విషయం. మనం మర్చిపోకూడదు, యూపీలో పవర్లో ఉన్నది యోగి ఆదిత్యనాథ్. ఎక్కడైనా సరే ఇలాంటి కార్యక్రమాలను, లా అండ్ ఆర్డర్ని అతిక్రమిస్తామంటే అస్సలు సహించేటువంటి ప్రసక్తి లేదు. వెంటనే ఇది వైరల్ అయినటువంటి వెంటనే, ఈ వీడియో వైరల్ అయినటువంటి వెంటనే ఆ ముస్లిం యువకుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గంగా జముని తహజీద్ అని అంటారు కదా, హిందూ ముస్లిం సంస్కృతుల కలయిక అని కొంతమంది విమర్శిస్తున్నారు. కలయిక కరెక్టే, కానీ అది సుహృద్భావ వాతావరణంలో జరగాలి, కానీ హేళన చేసేటట్టుగా ఉండకూడదు, కించపరిచే విధంగా ఉండకూడదు, సెంటిమెంట్స్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు. ఇది ఎవరెవరైతే వీళ్ళకి మద్దతు ఇస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇది కొత్తది కాదండి. మన హిందువులు మెజారిటీ గల ఈ దేశంలో హిందువుల పండగలనే టార్గెట్గా చేసుకొని చాలా వస్తాయి. స్వేచ్ఛగా జరుపుకున్నటువంటి పరిస్థితి ఉండదు. నేను చెప్పేది ఒక రాష్ట్రంలో పరిస్థితి, అక్రాస్ ద కంట్రీ చాలా రాష్ట్రాల్లో మనం దుర్గామాత సంబరాలు చేసుకున్నప్పుడైనా కానీ, గణపతి ఉత్సవాలు చేసుకున్నప్పుడు కానీ, వాటిని నదుల్లో కలిపితే కలుషితమైపోతాయి నీరు, దీపావళి సంబరాలు చేసుకున్నప్పుడు కానీ, బాణాసంచా పేల్చకూడదు, మొత్తం వాతావరణం, మనం సంవత్సరంలో జరుపుకునేదే ఒక పండగ, అంటే దీపావళి జరుపుకునేది ఒకసారి, దానికి వాతావరణం మొత్తం కాలుష్యం అయిపోతుందని చెప్పి గగ్గోలు పెడుతుంటాయి కొన్ని సంస్థలు. దీనిపై రకరకాల చర్చ ఉందనుకోండి. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, సెక్యులరిజం అంటే అన్ని మతాలకు మరి ఒకటే న్యాయం ఉండాలి కదా, మిగతా మతాల వాళ్ళకి ఎందుకు ఈ రూల్స్, ఈ నియమాలు, ఈ కట్టుబాట్లు ఎందుకు ఉండవంటున్నాను. ఇది
ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ శోభాయాత్ర జరుగుతుంది, దేశవ్యాప్తంగా జరుగుతుంది జయంతి రోజున. దానికి రకరకాల ఆంక్షలు, పోలీసులు మీరు ఆ ప్రాంతం నుంచి వెళ్ళకండి, రూట్ మ్యాప్ ఇలాగే వెళ్ళండి, అక్కడి నుంచి వెళ్తే మళ్ళీ గొడవలు జరుగుతాయి. మరి ఇదే రిస్ట్రిక్షన్స్ మరి వేరే మతాల వాళ్ళకి పెడతారా? పెట్టేటువంటి ధైర్యం ఉంటుందా? కష్టం, పెట్టలేరు, రిస్ట్రిక్షన్స్ పెట్టలేరు, అక్కడ వినేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి హిందువులు మెజారిటీ గల దేశంలో హిందువులు మైనారిటీలు అయిపోతున్నారా? స్వేచ్ఛగా పండుగలు కూడా జరుపుకున్నటువంటి పరిస్థితి లేదా? కొద్ది రోజుల కిందట మనం చూసామండి, తమిళనాడు రాష్ట్రంలో తిరుప్పురకుండ్రంలో ఎంత పెద్ద వివాదం జరిగింది. విషయం ఏంటి? దీపం పెట్టుకోవడానికి కోర్టు పర్మిషన్ ఇవ్వాలా? ఏంటి అన్యాయం కదా అది. అక్కడ కూడా తిరుప్పురకుండ్రంలో కూడా కొంతమంది ఆకతాయి విధవలు, అక్కడ పవిత్రమైనటువంటి స్థలం అని తెలుసు, అక్కడ కొంతమంది మద్యం సేవించడము, మాంసాహారం తినడము, భుజించడం, ఇది కూడా జరిగింది. అక్కడ పవిత్రుని దెబ్బతీయాలంటే ఉద్దేశమే కదా. అంటే చివరికి ఇక్కడ ఏం జరిగింది, హిందువులు దీపారాధన చేసుకోవడానికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం అది. కోర్టు పర్మిషన్ ఇచ్చినా కూడా ప్రభుత్వం అంగీకరించి, అది మరింత దురదృష్టకరం. పోలీసులను అక్కడ మోహరించి ఇక్కడ దీపం వెలిగిస్తే మత ఘర్షణ జరిగిపోతాయని చెప్పి అక్కడ స్టాలిన్ ప్రభుత్వం దాన్ని అడ్డుకునేటువంటి ఇదంతా దేనికి చేస్తున్నట్టు? ఒక వర్గం ఓట్ల కోసమే కదా, అంతే కదా. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, త్వరలో ఎన్నికలు జరుగుతున్నాయి, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ జరగబోతున్నాయి. ఇదంతా చేస్తున్నది పొలిటికల్ పార్టీలు దేనికోసం చేస్తారంటే ఆ ఓట్ల కోసమే. ఓట్లు రాకపోతే పవర్ పోతుంది, చుట్టూ తిరిగి అక్కడికే విషయం వస్తుంది. కాబట్టి ఇది చాలా సీరియస్ అంశం. ఇది హిందూ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. ఇది హిందూ సొసైటీ యునైటెడ్గా ఉందా లేదా, ఇలాంటి విషయాలను అడ్రస్ చేయడంలో మనం ఎంత సీరియస్గా ఉన్నాం. చాలా బాలీవుడ్ మూవీస్లో కూడా హిందూ దేవీ దేవతలను హేళన చేస్తూ అవి జోక్స్గా చిత్రీకరించడము. పీకే సినిమా ఎంత పెద్ద హిట్ అయింది, అప్పట్లో 200 కోట్ల రూపాయల పైన కలెక్ట్ చేసింది. అందులో శివుడిని అవమానించేలాగా కొన్ని సీన్స్ ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ దాన్ని హిందువులు కూడా చూసి ఆనందించే ఎవరికి స్పృహ లేదు బేసిక్గా. అక్కడ అయ్యో మన హిందూ దేవుణ్ణి ఒక అవమానించేలాగా సినిమా తీశారు కదా, ఎందుకు తర్వాత ఎప్పుడో అభ్యంతరం వ్యక్తమైంది. సినిమా విడుదలై కలెక్షన్లన్నీ వసూలు చేసిన తర్వాత అప్పుడప్పుడు ఎవరో నిజమే, అప్పుడు గుర్తొచ్చింది. ఆ స్పృహ ఉండదు మనలో. సమస్య ఏంటంటే అది సినిమా కదా, దాన్ని అలాగే వదిలేయాలనుకుంటాం, కానీ అట్లా కాదు. గతంలో ఎప్పుడో చాలా సంవత్సరాల కిందట ఎంఎఫ్ హుస్సేన్ గారు కొన్ని పెయింటింగ్స్ వేశారు, వివాదాస్పద చిత్రాలు. ఆయన వేసినటువంటి పెయింటింగ్స్ ఏంటండి, హిందూ దేవతలు మనం మాతృమూర్తిగా కొలుస్తాం కదా, హిందూ దేవతల యొక్క నగ్న చిత్రాలను ఆయన పెయింటింగ్స్ వేశాడు. ఎంత హర్టింగ్గా ఉంటుంది. కోట్లాది మంది హిందువులు ఆరాధించేటువంటి దేవతలను నగ్న చిత్రాలకు ఇస్తారా? ఎంత గొప్ప పెయింట్ అయినా కావచ్చు. దానిపై చాలా పెద్ద విమర్శలు వచ్చాయి. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు జరుగుతాయి. హిందువుల మనోభావాలంటే లెక్క ఉండదు. హిందువులు పండగలంటే ఎక్కడా లేని రిస్ట్రిక్షన్స్, రూల్స్ ఇవన్నీ కూడా గుర్తుకొచ్చేస్తాయి ప్రభుత్వాలకి. ఏమనంటే సెక్యులరిజం అంటారు, ఏమనంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు, మత ఘర్షణలు అంటారు. ఎవరు రేకెత్తిస్తున్నది ఎవరు? ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి పర్టికులర్గా ఈ గంగా నదిలో ఇఫ్తార్ పార్టీ చేసుకోవడం తప్పు. ఇఫ్తార్ పార్టీ చేసుకోవడంతో పాటు అక్కడ మళ్ళీ ఆ ఫుడ్ ఆహార అవశేషాలని, ఆ ఎముకలు, ఆ చికెన్, వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ గంగలో పారేయడం, దాన్ని మళ్ళీ షూట్ చేసి చిత్రీకరించడం, దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం ఎందుకు పెట్టాలి? సో ఇంటెన్షన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇది జరగకూడదు. కేవలం ఉత్తరప్రదేశ్లోనూ వారణాసిలోనే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడా ఇలాంటివి జరగకూడదు. ఒకసారి పనిష్మెంట్ ఇస్తే మరొకసారి ఎవరైనా ఆ తప్పు చేయడానికి గజగజ వణికిపోయేటువంటి పనిష్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలా జరుగుతుందని మనం కోరుకుందాం. మరి ఈ అంశానికి సంబంధించి పర్టికులర్గా ఈ ఉదంతానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే వ్యూ పాయింట్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.